నమో కామాఖ్యదేవి నమోస్తుతే. సంతానం లేని దంపతులకు శుభవార్త. అమ్మను ఆరాధించి సంతాన భాగ్యం పొందే మహద్భాగ్యాన్ని సొంతం చేసుకోండి. భక్తితో మనం చేసే చిన్న ఆచరణ మన చిరకాల వాంఛను తీర్చే శుభ సమయమిది. అష్టాదశ శక్తిపీఠాలలో జగన్మాత యోనిభాగం పడిన పుణ్యక్షేత్రం కామాఖ్యలో ప్రస్తుతం అంబుబాచి మేళా జరుగుతోంది. జూన్ 26 వరకు జరగనున్న ఈ వేడుకలో 4 రోజులు ఆలయ గర్భాలయం మూసే ఉంటుంది. అమ్మవారికి ఋతుస్రావం కావటమే ఇందుకు కారణమంటారు. కామాఖ్యదేవి విశ్రాంతి తీసుకునే ఈ సమయంలో భక్తులు, తాంత్రికులు మరెందరో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు కామాఖ్యకు లక్షల సంఖ్యలో చేరుకుంటారు. ముఖ్యంగా పిల్లలు లేనివారు ఈ రోజుల్లో అమ్మవారిని ఆరాధిస్తే సంతానం తప్పక ప్రాప్తిస్తుందని నమ్మకం. కేవలం నమ్మకమే కాదు, ఎందరో ఇలా తమ కలను నెరవేర్చుకున్నారు కూడా. మరి ఈశాన్య భారతం అసోంలోని గుహవటి కామాఖ్యకు వెళ్లలేనివారు మీ ఇంటి నుండే అమ్మను ఆరాధించవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా కామాఖ్య పరమం తీర్థం, కామాఖ్య పరమం తపః, కామాఖ్య పరమో ధర్మః, కామాఖ్య పరమాగతిః, లేదా కామరూపిణీ విఖ్యాత హరిక్షేత్రే సనాతని, యోనిముద్రా త్రికండేసి మాసే మాసే నిదర్శిత. ఈ శ్లోకాలలో ఏదో ఒకటి మనసా వాచా పఠించటమే. మీ ఇంటి పూజామందిరంలో ఉన్న ఏ అమ్మవారి ఫోటోకైనా భక్తి నిష్టలతో పూజ చేసి ఈ శ్లోకాలలో ఏదో ఒకటి 108 సార్లు మనసారా పఠించండి. కామాఖ్యలో కొలువైన స్వామి ఉమానంద భైరవుడి పేరును సైతం జూన్ 26 వరకు నిరంతరం మనసారా ధ్యానించండి. ఇలా ఈ పవిత్రమైన రోజుల్లో కామాఖ్యను ఉపాసించి ఎందరో తమ సంతానలేమిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీ వంతు. ఈ ఒక్క ప్రయత్నం చేసి చూడండి. మరింత భక్తి సమాచారం కోసం ఇప్పుడే స్వధీతి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.